నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరిశ్రమల్లో కార్మికుల భద్రత కోసం రక్షణ చర్యలు చేపట్టాలి, యాజమాన్యాలకు సూచించిన హోంమంత్రి వంగలపూడి అనిత. 89 కోట్ల మందికి రేషన్ అందిస్తున్న ఘనత ప్రధాని మోదీకే దక్కిందన్న ఎంపీ పురంధరేశ్వరి. అభివృద్ధి సంక్షేమ పథకాల వల్లే మూడోసారి ప్రజలు అధికారం ఇచ్చారంటూ స్పష్టం. వికాస ఆధ్వర్యంలో పిఠాపురంలో మెగా జాబ్ మేళా. ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ ఉదయ్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. తిరుమల శ్రీవారి సేవలో సరిపోదా శనివారం చిత్ర బృందం. 29న సినిమా విడుదల సందర్భంగా స్వామివారికి మొక్కులు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిశ్రమల్లో కార్మికుల భద్రత కోసం రక్షణ చర్యలు చేపట్టాలని హోంమంత్రి వంగలపూడి అనిత యాజమాన్యాలకు సూచించారు. అనకాపల్లి జీవీఎంసీ మీటింగ్ హాల్లో వివిధ శాఖల అధికారులతో పరిశ్రమల్లో తీసుకోవాల్సిన భద్రతపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఫార్మా కంపెనీల యజమానులు కార్మికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు వేగంగా స్పందించారని అన్నారు. అవాస్తవాలు, అబద్దాలు చెప్పడంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్యాని, ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించలేదని జగన్మోహన్ రెడ్డి అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి ₹1 కోటి, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 25 లక్షల చెక్కును అందజేసినట్టు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు తీవ్రంగా గాయపడిన వారికి ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమావేశంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు కొనతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్, బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంఘటనలు మనకి రీసెంట్ గా ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఒకటి, నిన్న మళ్ళా పరవాడ ఫార్మాస్యూటికల్స్ లో సినర్జీన్ అండ్ కంపెనీలోని 2 ఇన్సిడెంట్లు జరగడం జరిగింది. విషయం ఏంటంటే, ఎసెన్షియా ఫార్మా కంపెనీలోని ఇన్సిడెంట్ మనకి 2 o'clock ఆ టైంకి జరిగిన వెంటనే వితిన్ 45 minutes to 1 hour లోనే ప్రభుత్వ యంత్రాంగమైన మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు, అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ, ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వితిన్ 1.5 hours లో మొత్తం అంతా కూడా యాజమాన్యం అంతా కూడా అక్కడ చేరుకున్నారు. ఆ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సుమారుగా అక్కడ జరిగింది చాలా అతి పెద్ద ప్రమాదం. ఆ ప్రమాదం నుంచి బయట కాపాడడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దగ్గర 15 మందిని రెస్క్యూ ఆపరేషన్లో రక్షించడం కూడా జరిగింది. అది గనక ఇన్ టైంలో జరగకుండా ఉండుంటే ఇంకా మనకి మృతుల సంఖ్య పెరిగేది. సీరియస్గా ఇంజ్యూర్ అయిన వాళ్ళు ఒక 20 మంది, కొంచెం పాక్షికంగా ఇంజ్యూర్ అయిన వాళ్ళు ఒక 18 మంది కూడా ఉండటం ఈరోజు ఇప్పటికీ కూడా హాస్పిటల్స్లో ఉండటం అన్నది మనందరం కూడా చూస్తున్నాం. అంటే సుమారుగా 17 మంది చనిపోయిన తర్వాత అంతకుముందే ఇమీడియట్గా రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ, ఫైర్ని కంట్రోల్ చేసే విషయంలోని కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దగ్గర మంటలు ఆర్పిన తర్వాత ఆ రెస్క్యూ ఆపరేషన్స్ అన్నీ జరిగి ఏవైతే డెడ్ బాడీస్ని బయటకు తీసుకొచ్చారో ఆ డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా కన్సర్న్ ఇక్కడ కొంతమంది ఎన్టీఆర్ హాస్పిటల్కి, కొన్ని కేజీహెచ్కి తరలించి మిగతా వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నాయో అన్నింటి దగ్గరికి పంపించడం జరిగింది. అయితే నన్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే రోజు మాకు హోమ్ డిపార్ట్మెంట్ తాలూకా రివ్యూ అయిన తర్వాత సీఎం గారు నన్ను ఆదేశించడం, ఇమీడియట్గా మనం బయలుదేరి వెళ్ళామంటే బై రోడ్ నేను నైట్ 12:30కి ఇక్కడ చేరుకున్నాను. 12:30 నుంచి మరస్ట్ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళినంత వరకు కూడా నేను ఆ ఫార్మా కంపెనీ దగ్గర నేను కూడా స్టే చేశాను. అంటే సుమారుగా అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఫర్దర్గా ఎటువంటి సంఘటనలు జరగకూడదు. అక్కడ జరిగిన వాటికి వాళ్ళకి సహాయ చర్యల్లో పాల్గొనాలి. నెక్స్ట్ డే సీఎం గారు వస్తానన్నారు. ఆ ప్రోగ్రామ్ కూడా మనం ఒకసారి దగ్గరుండి సార్కి అన్ని చూపించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలని ఒక మంత్రిగా ఉన్న నేను, కొనతాల రామకృష్ణ గారు మాతో పాటు ఎర్లీ మార్నింగ్ 5 o'clock వరకు మాతో పాటు ఉన్నారు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నిన్న పులివెందుల ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారు. వచ్చి ఉషా ప్రైమ్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళని సందర్శించి బయటకు వచ్చి ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదు, అధికారులు ఎవరు రాలేదు, మంత్రులు ఎవరు రాలేదు, మంత్రులు ఎవరు స్పందించలేదు. అంటే ఈయన సాక్షి టీవీ కాకుండా మిగతా ఛానల్స్ కూడా చూస్తే అసలు ఎవరు వచ్చారు అక్కడికి, ఎవరు స్పందించారు, ఎందుకు ఇమీడియట్గా ఏ సహాయ చర్యలు తీసుకున్నారన్న సంగతి తెలియకుండా ఏదో మైకులు పెట్టారు కదా, నాకు ఏదో సవాళ్ళ మీద పేరాలు వెళ్ళుకునే టైంకి వచ్చింది కదా,
నేను వచ్చి మాట్లాడతాను అనుకుంటే కనుక అవ్వదు కదా. ఈరోజు మేము అందరూ అంత సిచ్యువేషన్స్లోని కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాంటి వాళ్ళు కూడా వచ్చి 15 మందిని కాపాడటం, ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళన్నీ కూడా క్లియర్ చేయటం, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కనీసం పబ్లిక్ ఏదైనా మళ్ళా కోపాలకి గురి కాకుండా వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఇన్ని మేమందరం కూడా చేసి, అది కూడా ఏంటి యాజమాన్యం స్పందించలేదు. యాజమాన్యానికి సంబంధించి ఎవరు కూడా మా దగ్గరికి రాలేదు. అయినా కూడా ఇమీడియట్గా గవర్నమెంట్ అంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారని గవర్నమెంట్ గబగబా స్పందించి అన్నీ చేసి, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కుటుంబాలకి ₹1 కోటి కాంపెన్సేషన్ కూడా అనౌన్స్ చేసి ఇమీడియట్గా ఎవరికైతే తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 50 లక్షలు, అదేవిధంగా పాక్షికంగా గాయపడిన వాళ్ళకి 25 లక్షలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు ఓ పక్క నుంచి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవ్రీ టైం మానిటర్ చేస్తూ, అర్ధరాత్రి వరకు మానిటర్ చేస్తూ, నెక్స్ట్ డే మార్నింగ్ అంత వర్షంలోని కూడా ముందు మెడికవర్ హాస్పిటల్కి కేజీహెచ్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించి మళ్ళా సీన్లోకి వచ్చారు. ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ జరిగిన ప్లేస్కి చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు వచ్చారు. అక్కడికి వచ్చి మొత్తం అంతా పరిశీలించి అక్కడున్న అఫీషియల్స్ అందరితో కూడా రివ్యూ ఏర్పాటు చేసి, తర్వాత పబ్లిక్ అడ్రస్ చేసి, ప్రెస్కి అడ్రస్ చేసి, తర్వాత అక్కడ నుంచి ఆయన బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇమీడియట్గా కాంపెన్సేషన్స్ అందరికీ అందాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసి పంపించడం జరిగింది. 24 గంటల గడవక ముందే ఆయన అనౌన్స్ చేసిన 24 గంటల గడవక ముందే ₹1 కోటి పరిహారము ప్రతి ఒక్క మృతుని కుటుంబానికి కూడా వెళ్ళింది. అతను మళ్ళీ అనౌన్స్ చేసి ఆయనకి 24 గంటలు కాకముందే ప్రతి ఒక్కరికి అకౌంట్లోకి డబ్బులు వెళ్ళినాయి. మేము చెక్కులు తీసుకుని వెళ్ళివ్వడం కాదండి. ₹50 లక్షలు తీవ్రంగా గాయపడిన వాళ్ళు 20 మందికి ₹50 లక్షలు, అదేవిధంగా పాక్షికంగా గాయపడిన వాళ్ళకి 18 మందికి ₹25 లక్షల చొప్పున ప్రతి ఒక్కరికి కూడా ఆర్టీజీఎస్ చేసి వాళ్ళకి ఆ కన్ఫర్మేషన్ పత్రాలు కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇన్ని జరిగితే కాంపెన్సేషన్ ఇవ్వలేదు, కాంపెన్సేషన్ ఇవ్వకపోతే ధర్నా చేస్తాను. నువ్వు ధర్నాయే చేయాలంటే చాలా సంఘటనలు నేను చెప్తా, దాని గురించి ధర్నా చేయి, అప్పుడు మాట్లాడుకుందాం. అంతే తప్పించి ఏదో అంటారు కదా, అయిపోయిన పెళ్ళికి వచ్చి బాజాలు చేస్తుంటాడు. ఇప్పుడు విషయం ఏంటి, అయిపోయింది అక్కడ సిచ్యువేషన్ అంతా. కాంపెన్సేషన్స్ నువ్వు ఏదైతే డిమాండ్ చేసావు కాంపెన్సేషన్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. వెళ్ళియో లేదో తెలియకుండా అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడితే ఎల్జీ పాలిమర్స్ గురించి మాట్లాడతాం. అరే ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగిన వెంటనే నేను వచ్చేసాను అన్నట్టు. అరే ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగిన తర్వాత యాజమాన్యాన్ని ఎక్కడ పిలిపించుకున్నావు? నీ సీన్లోకి అసలు వెళ్ళేవా? ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగిన ప్లేస్లోకి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్ళాడా? అసలు మీరు ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ ప్లేస్లోకి వెళ్లకుండా ఎక్కడో హాస్పిటల్లో ఉన్న బాధితులను పరామర్శించి బయటకు వచ్చేసి, ఎవరైతే 12 మంది, యాక్చువల్గా చనిపోయింది 15 మంది, స్పాట్లో చనిపోయింది 12 మంది, 3 రోజుల తర్వాత ఒక 3 చనిపోయారు. 15 మందికి ₹1 పరిహారం అందజేసి ఆ లాస్ట్లో చనిపోయిన 3కి కూడా ఈ రోజుకి కూడా ₹1 అందలేదు. తెలుసా మీకు? ఏదైతే కాంపెన్సేషన్ ₹1 అనౌన్స్ చేశారో చాలా మందికి ఆ మృతులకి కూడా ఈ రోజుకి కూడా కాంపెన్సేషన్ అందలేదు. 5 సంవత్సరాల పైన అయిపోయింది ఈ రోజుకి. మళ్ళా పైగా గాయపడిన వాళ్ళ గురించి, తీవ్రంగా గాయపడిన వాళ్ళ గురించి మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ప్రజలు మూడవసారి నరేంద్ర మోదీని దేశ ప్రధానిని చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్లోని చల్లా ఫంక్షన్ హాల్లో బీజేపీ జిల్లా సభ్యత్వ నమోదు ప్రక్రియ జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ అధ్యక్షత వహించగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి మాట్లాడుతూ దేశంలో 89 కోట్ల మంది ప్రజలకు రేషన్ అందించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు, కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్, కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రంబాల వెంకటేశ్వరరావు, ముత్తా నవీన్, అనపర్తి వెంకటేష్, ఏడిది కృష్ణ, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మనం ఏ రకంగా చేయాలి, ఏ అంశాలతో ప్రజల వద్దకు వెళ్ళాలి అనేటువంటి వివిధ విషయాల మీద మాతో చర్చించడం జరిగింది. అదేవిధంగా ఒక 4 రోజుల క్రితం రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయి నాయకులందరితో కూడా ఇదే రకమైనటువంటి చర్చ రాష్ట్ర స్థాయిలో కూడా చేయటం జరిగింది. ఇప్పుడు జిల్లాలకి, ప్రతి జిల్లాలో కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులతోటి అదే రకమైనటువంటి కార్యక్రమం నిర్వహించుకుంటూ మనం ఏ అంశాలతోటి ప్రజల వద్దకు వెళ్ళాలి, ఏ రకంగా సభ్యత్వ నమోదు చేయాలనేటువంటి వివిధ అంశాల మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. గడిచిన 10 సంవత్సరాల కాలం కనుక చూసినట్లయితే, అంటే ఇది 3వ పర్యాయం భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించడం.
ప్రజలు భారతీయ జనతా పార్టీని మూడో పర్యాయం కూడా ఆశీర్వదించారు అని అంటే ప్రజా రంజకమైనటువంటి పాలనని, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసేటువంటి పాలనని దేశానికి అందించినటువంటి సందర్భంలో, అదేవిధంగా దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సమాజంలో ఉన్నటువంటి పేదవాడు, బడుగు బలహీన వర్గాల వారు, నిమ్న కులాలకి చెందినటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని సమర్థవంతంగా అందించినటువంటి నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేసినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా మూడవ పర్యాయం తిరిగి మళ్ళీ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. సాధారణంగా ఒక పార్టీ 2 పర్యాయాల తర్వాత మూడో పర్యాయం రావడం అనేది ఒకంత కష్టం అని చెప్పి అందరూ భావిస్తూ ఉంటారు. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఒకటి ఉంటుంది, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చూస్తారు ప్రజలు. కనుక కష్టమైనప్పటికీ ప్రజలు ఆశీర్వదించారంటే ఏ రకమైనటువంటి పాలనని దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మరియు ఎన్డీఏ కూటమి అందించిందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైనటువంటి అంత్యోదయ అంటే అందరికీ సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి భావన, లక్ష్యం. దానికి అనుగుణంగానే సబ్కే సాత్ సబ్కా వికాస్ అని చెప్పి 2014వ తారీఖున నినాదాన్ని తీసుకొస్తే దానికి అనుగుణంగా అందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తూ భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళింది. 80 కోట్ల మంది పేద ప్రజలకి ఉచితంగానే ఇవాళ రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈనాటికి కూడా 25 కోట్ల మంది పేద ప్రజల్ని దారిద్ర్య నుండి బయటికి తీసుకురావడం జరిగింది, పేదరికం నుండి. అంటే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉంటేనే ఇంత చేసుకోగలుగుతున్నాం. 3వ స్థానానికి వెళ్తే ఇంకెంత దేశానికి సేవ చేసే అవకాశం ఉంటుందో ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా నేను మీ మాధ్యమంగా నేను అభ్యర్థిస్తున్నాను. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం అన్నది ఇతర రాజకీయ పార్టీలు కేవలం అధికారాన్ని చలాయించడం కోసం అని చెప్పి భావించినట్లయితే భారతీయ జనతా పార్టీ ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా వినియోగించుకుంటుంది అని మీ మాధ్యమంగా నేను ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం. అదేవిధంగా దేశ సేవకి భారతీయ జనతా పార్టీ అంకితమైంది. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదేమో అనేటువంటి భావన కల్పిస్తుందో 1950వ సంవత్సరంలోనే జనసంఘం ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆర్టికల్ 370ని రద్దు చేయాలి అని. అది 1950వ సంవత్సరంలో ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికార 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ని భారతదేశంలో అంతర్భాగంగా చేయటం జరిగింది. అదే విధంగా భవ్యమైనటువంటి రామ మందిర్ నిర్మాణం 500 సంవత్సరాల భారతీయుల కళ ఘోషణ పత్రాన్ని అంటే మేనిఫెస్టో అని ఏదైతే అంటామో దాన్ని వారు విడుదల చేశారు. ఇవాళ ఇండి కూటమి, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీడీపీ వీరందరూ కలిసి ఇండి కూటమిగా ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీని ఎలాగైనా సరే నిలువరించాలి అనేటువంటి ఆలోచనతోటి ముందుకు వస్తున్నారు. ఇవాళ వారు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోని కనుక చూసినట్లయితే అక్కడ చాలా ఖచ్చితంగా వారు చెప్పినటువంటి విషయం ఆర్టికల్ 370 మరియు 35A తిరిగి పునరుద్ధరిస్తాము అని చెప్పి వారు చెప్పారు. అంటే ఏ రకమైనటువంటి ఒక డివిజివ్ ఆలోచనతోటి అంటే విడదీయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ ఇండి కూటమి ముందుకు వెళ్తుందో పనిచేస్తుందో ఒక్కసారి భారతీయులందరూ కూడా గమనించాలి. అంటే తిరిగి జమ్మూ కాశ్మీర్ మన భూభాగం అంతర్భాగం కాదు అనేటువంటి దిశగా ఇవాళ అడుగులు వేస్తూ తిరిగి ఆర్టికల్ 370 మరియు 35A పునరుద్ధరిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కాశ్మీర్ గురించి పాకిస్తాన్తో చర్చలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నటువంటి వైనాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారు, ఫారూక్ అబ్దుల్లా గారు దేశ ప్రజలకి వారు సమాధానం ఇవ్వాలి. అంటే మీరు మళ్ళీ జమ్మూ కాశ్మీర్ని విడదీయదలిచారా లేదా పాకిస్తాన్తో మీరు దోస్తీకి ముందుకు అడుగు వేస్తున్నారా? రాళ్లు రువ్వి మన సైనికుల్ని హతమార్చినటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వారితో చేతులు కలపడానికి మీరు సన్నద్ధంగా ఉన్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారు మరియు ఫారూక్ అబ్దుల్లా గారు సమాధానం ఇవ్వాలి. ఏవైతే ఉగ్రవాద శక్తులు ఉన్నాయో, ఏవైతే ఉగ్రవాద శక్తులు మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి సన్నద్ధంగా ఉన్నాయో,
వారితో చేతులు కలుపుతూ ముందుకు వెళతాం అనేటువంటి భావన కలిగించేటువంటి ఒక మేనిఫెస్టోని తీసుకురావడం అనేది ఇది ఎంతవరకు సమంజసం అని మీ మాధ్యమంగా నేను ప్రశ్నిస్తూ, భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా దేశ సేవకి అంకితమైనటువంటి పార్టీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.